తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. కాసేపట్లో అసెంబ్లీకి రానున్నారు. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లకు సంబంధించిన రికార్డులపై సంతకాలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్స్ నిన్న వాదనలు జరిగాయి. నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో మరోసారి అసెంబ్లీకి వస్తున్నారు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. కాసేపట్లో అసెంబ్లీకి రానున్నారు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. సంతోష్, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు చేసినట్టుగా స్పీకర్కి ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ నిన్న కొనసాగింది. నిన్నటితో పాటు అదే విధమైనటువంటి విచారణ ఈరోజు కూడా కొనసాగుతుంది. అయితే నిన్న ఏదైతే నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా కాలే యాదవ్, ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. అయితే ఆ విచారణ సమయంలో పూర్తిగా ఏదైతే వీళ్ళు చెప్పినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళపై చెప్పినటువంటి ఎందుకు ఫిరాయింపు చేసినట్టుగా వాళ్ళ మీద చెప్పాం, ఎలాంటి ఆధారాలు చూపించామనేటువంటి పూర్తి వివరాలను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర తీసుకోవడం జరిగింది. ఆ పూర్తి స్టేట్మెంట్ నిన్న పూర్తయింది. అయితే ఆ స్టేట్మెంట్కు సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు దాని మీద ఇంకా ప్రొసీడింగ్ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఆ ప్రొసీడింగ్ కోసం ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేలని పిలిచారు. కొద్దిసేపట్లో అసెంబ్లీకి రాబోతున్నారు. బీఆర్ఎస్కి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద పూర్తిగా సంతకాలు చేసి ఇవ్వబోతున్నారు. అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అఫిడవిట్ రూపంలో ఉండాలి. కాబట్టి స్పీకర్ దగ్గర జరిగినటువంటి ఈ మొత్తం ఏదైతే డిస్కషన్ ఉందో ఆ డిస్కషన్ అంతా కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేసి దాని మీద తాము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్టే అనే విధంగా పూర్తిగా సంతకాలు చేసుకునేందుకు ఈరోజు ప్రొసీడింగ్ జరగబోతుంది. అయితే నిన్న చాలా కీలకమైనటువంటి అంశాలు స్పీకర్ దగ్గర ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ స్పీకర్ వీళ్ళు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద పార్టీ మారినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు స్పీకర్ దగ్గర నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ అధిష్టానం నుంచి మీకు ఏమైనా వీళ్ళ మీద కంప్లైంట్ చేయమని చెప్పి ఏదైనా ఉందా, వాళ్ళ మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉందనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఆ స్పీకర్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అడిగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి తమ అధిష్టానం, తమ పార్టీ చెప్తేనే తాము వీళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా కూడా చెప్పారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పి వచ్చినటువంటి అంశంపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అది కూడా గత మార్చి నుంచే ఆ పార్టీకి వాళ్ళ ఫండ్ రావట్లేదనే విషయాన్ని చెప్పారు. మరికొద్దిసేపట్లో నిన్న జరిగినటువంటి పూర్తి స్టేట్మెంట్కి సంబంధించి ఈరోజు ప్రొసీడింగ్ జరిగేటటువంటి విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.